సాధకులకు ఎక్కువగా మకారం మీద ధ్యాస పెట్టి చేయండి, తద్వారా మీకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అని అంటారు. సాధారణ మానవులు 21,600 హంస జపం చేస్తారు. దాన్ని డివైడెడ్ బై 24 డివైడెడ్ బై 60 చేస్తారు. ఒక నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి సాధకుడు, ఓంకార సాధకుడు, ఔం అర నిమిషం. వేరే వాళ్ళు 15 శ్వాసలు తీసుకున్నారు. నేను ఒక్క శ్వాసను తీసుకుని వదిలేదానికి అర నిమిషం పట్టింది. 7.5 శ్వాసలు, ఇంచుమించు 7-8 శ్వాసలు నాకు మిగిలిపోయినాయి. అన్ని శ్వాసలు నాకు మళ్ళీ సేవ్ అయినట్లు బ్యాంకులో, ఆయు ప్రమాణం పెరిగినట్లే. 1 గంట సేపు ఓంకారనాదం చేస్తే 60 × 7 470 నిమిషాల కాలము నాకు సేవ్ అయినట్లు. శ్వాసల కాలం లెక్కేసుకుంటే ఇంక అంతే. దానే పద ఖానే వాళ్ళ కా నామ్ అన్నట్లు, ఎవరైనా కాలం చేస్తే వానికి నూకలు చెల్లిపోయిన భూమి మీద అంటారు. అంటే వాడికి అన్నే నూకలు రాసిపెట్టి ఉంది అని అర్థం. అన్నే శ్వాసలు అన్నే నూకలు రెండు ఒకటే. అందుకే సాధకులు మితిమీరిన ఆహారం తినరు, ఆహారము లిమిట్గా తీసుకుంటారు. వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే సేవ్ చేసుకుంటున్నారు, ఎట్లయితే ఊపిరిలు సేవ్ చేసుకుంటున్నారు. ఈ రెండు చేసుకోవటం మూలంగా మిగతా మానవుల కన్నా మంచి సాధకులు ఆరోగ్యంగానూ ఉంటున్నారు. వాళ్ళ ఆయు ప్రమాణం మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది.